కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏంటి ఇప్పుడు భారత్ అంగీకరించింది రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామన్న దాన్ని కూడా ఏ రకంగా చూడొచ్చు? ఒకవేళ అదే గనక నిజమైతే ఇటు వెనిజులా నుంచి కూడా కొనుగోళ్లు కొనేందుకు భారత్ గనక సిద్ధపడితే మోదీ సర్కార్ మీద కొంత విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇంకా రాలేదు. ట్రంప్ స్టేట్మెంట్ మాత్రమే వచ్చింది. ఆయన అయితే చెప్తున్నారు టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అని చెప్తున్నారు. అంటే రష్యన్ ఆయిల్ ని పూర్తిగా నిలిపివేస్తామని చెప్తున్నారు. అయితే కొంత తగ్గింది రష్యన్ ఆయిల్ కు సంబంధించి అయితే ఖచ్చితంగా కొనుగోలు అయితే తగ్గింది. రష్యా బదులు కొంత అమెరికా నుంచి కొనుగోలు పెరిగింది. ఇప్పుడు ఆయన వెనిజులా నుంచి కూడా కొనుగోలు చేయమంటారు. డెఫినెట్ గా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఏంటంటే అమెరికా మీద మనం డిపెండ్ అయి ఉన్న పరిస్థితి. అమెరికా నుంచి ఇప్పుడు టెక్స్టైల్ రంగమైన, జౌళి రంగమైన, తర్వాత ఐటీ సర్వీసెస్ అయినా, తర్వాత మిగతా వాటికి సంబంధించి అయినా ఈ ఉన్న పరిస్థితి, డిపెండ్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు రష్యన్ ఆయిల్ ని పూర్తిగా ఆపేస్తారా లేదా అన్నది భారతదేశం నుంచి ప్రకటన చేయాలి. కానీ ట్రంప్ అయితే చెప్తున్నారు, ఆయన నాకు హామీ ఇచ్చారు, రష్యన్ ఆయిల్ ని కొనుగోలు చేయడం ఆపేస్తానని చెప్పారు. తర్వాత దాంతో పాటు బై అమెరికన్, నేను ఇప్పుడు ఆ ట్రూత్ లో చదివి వినిపిస్తాను. ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కమిటెడ్ టు బై అమెరికన్, అంటే అమెరికన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడున్న దానికంటే హయ్యర్ లెవెల్, మరింత ఎక్కువ కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. ఇన్ అడిషన్ టు ఓవర్ $500 బిలియన్ ఆఫ్ యుఎస్ ఎనర్జీ, అంటే $500 బిలియన్ మేరకు అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసేందుకు, ఎస్పెషల్లీ యుఎస్ ఎనర్జీ అంటే విద్యుత్ కానీ, ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా టెక్నాలజీ, తర్వాత అగ్రికల్చరల్ అంటే వ్యవసాయ రంగం, వ్యవసాయ ప్రొడక్ట్స్ వినియోగిస్తారని చెప్పారు. బట్ వ్యవసాయ రంగం కూడా కొనుగోలు చేసేందుకు అంగీకరించారని చెప్పి ట్రంప్ ట్రూత్ లో చెప్పారు. కోల్, బొగ్గు అండ్ మెనీ అదర్ ప్రొడక్ట్స్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ కూడా బై అమెరికన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తామని నరేంద్ర మోడీ నాకు హామీ ఇచ్చారు. అవర్ అమేజింగ్ రిలేషన్షిప్ విత్ ఇండియా విల్ బి ఈవెన్ స్ట్రాంగర్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే భారతదేశంతో ఏదైతే అమేజింగ్ గొప్ప రిలేషన్ ఉందో అది ఇంకా చాలా ముందుకెళ్తుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఐ ఆర్ టూ పీపుల్ దట్ గెట్ థింగ్స్ డన్. అంటే మేమిద్దరం కలిసి ఈ పనులన్నీ చేశాము. సంథింగ్ దట్ కెనాట్ బి సెడ్ ఫర్ మోస్ట్. థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ ఇన్ దిస్ మ్యాటర్. సో ఇది ట్రంప్ చేసిన ట్వీట్. ఇంకా భారతదేశం వెర్షన్ రావాల్సింది ఒకటైతే క్లియర్, ఇక్కడ 50% నుంచి టారిఫ్స్ 18% తగ్గబోతున్నాయి. అయితే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మోడీ మీద నాకున్న గౌరవంతో నేను టారిఫ్స్ తగ్గించాను అని చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు టారిఫ్స్ డీల్ డన్. మనం ఈ 50% నుంచి 18% టారిఫ్స్ తగ్గించారనే చెప్పాల్సి ఉంటుంది. రష్యన్ ఆయిల్ బై చేస్తున్నందుకు ఏదైతే ఉందో దాన్ని జీరో చేశారా లేదా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. 25% నుంచి 18% రెసిప్రోకల్ టారిఫ్ అయితే చేశారు. మిగతా రష్యన్ ఆయిల్ కు సంబంధించి కూడా ఇప్పుడు ఓవరాల్ గా 50% నుంచి 18% తగ్గించారని పెట్టుకోవాలి. మన థంబ్నెయిల్ కూడా చేంజ్ చేయాలి. 25% నుంచి 18% తగ్గింపు అని ఏదైతే చెప్పారో అది 50% నుంచి 18% తగ్గినట్టే చెప్పాలి. రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసిన దానికి ఉన్న టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని 25% పూర్తిగా ఎత్తేసినట్టు కూడా చెప్తున్నారు. సో 50% నుంచి టారిఫ్ 18% తగ్గనుంది. అది యుఎస్ఎన్వై సెర్జీ గోర్ కొనుగోలు కన్ఫర్మ్ చేశారు. 50% నుంచి ఇప్పుడు టారిఫ్ 50% నుంచి టారిఫ్ ఇప్పుడు కేవలం 18% కానుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద మన విక్టరీగా భావించవచ్చు, చాలా పెద్ద విజయంగా భావించవచ్చు. అంటే అంతకుముందు లేదా 0% లేదా అంటే 0% ఉంది. బట్ ఇప్పుడు కొన్ని దేశాల్లో చైనా మీద మనకంటే ఎక్కువ శాతం ఉన్న పరిస్థితి కాబట్టి ఇక తప్పదు. ట్రంప్ మొండోడు కాబట్టి అంతకంటే ఎక్కువ అయితే లేదు. అయితే పూర్తి ట్రేడ్ డీల్ వివరాలు మనకైతే ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఇంకా ఆ ట్రేడ్ డీల్ సంబంధించిన పూర్తి వివరాలు, ఏ ప్రొడక్ట్స్ అలౌ చేస్తారు. ట్రంప్ అయితే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయంటారు. మన వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కు అంగీకరించలేదంటారు. అగ్రికల్చరు, తర్వాత కోలు, ఆ తర్వాత ఎనర్జీ, ఇటువంటి అంశాలు, ఎనర్జీ అంటే ఆయిల్ కానీ, తర్వాత మిగతాది కానీ, ఇటువంటి వాటికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. పూర్తి
క్లారిటీ ఏ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు మన వాళ్ళు అంగీకరించారు. ఈ విషయాల్లో ఇంకా పూర్తిగా ఖచ్చితంగా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఒకటి, రష్యన్ ఆయిల్ బై చేయడానికైతే మనం స్టాప్ చేసేందుకు అంగీకరించామని చెప్పారు. అదే సమయంలో ట్రంప్ తనకు అనుకూలంగా ట్రూత్ లో పోస్ట్ చేసుకున్నారు. అదేంటంటే భారతదేశం అమెరికా ప్రొడక్ట్స్ మరిన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించింది, అది బొగ్గు అని చెప్పారు. మన దగ్గర కూడా చాలా బొగ్గు ఉంది, సింగరేణి కానీ, కోల్ ఇండియా కానీ, ఇవన్నిట్లో చాలా బొగ్గు ఉంది. మనం బొగ్గును ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే విమర్శలు వచ్చాయి. సో మరి కోల్ అని ఆయన మెన్షన్ చేశారు, ఎనర్జీ అని మెన్షన్ చేశారు. ఎనర్జీ అంటే పవర్ అనుకోవచ్చు, లేకపోతే ఈ దాంతో పాటు ఈ ముడి చమురు సంబంధించి కూడా అని అనుకోవచ్చు. సో మొత్తానికి చాలా అంశాలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేస్తుంది భారత్ అని ఆయన చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి అమెరికన్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో చాలా రంగాల్లో ఖచ్చితంగా భారతదేశం ఇప్పటి వరకు ఏదైతే రంగాలు ఇబ్బంది పడుతున్నాయో ఆ రంగాలకు సంబంధించి డెఫినెట్ గా మంచి చేకూరుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సెర్జియో గోర్ కొద్దిసేపటి క్రితం భారతదేశంలో రాయబారి చెప్తున్నారు, యాజ్ ఐ హ్యావ్ సెడ్ మెనీ టైమ్స్, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ప్రెసిడెంట్ ట్రంప్ జెన్యున్లీ కన్సిడర్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏ గ్రేట్ ఫ్రెండ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని గొప్ప స్నేహితుడుగా ట్రంప్ భావిస్తారు. థ్రిల్లెడ్ బై ద న్యూస్ ఆఫ్ ద ట్రేడ్ డీల్ దిస్ ఈవినింగ్, అంటే ట్రేడ్ డీల్ కుదిరిన విషయం మీద నేను చాలా థ్రిల్ అయ్యాను. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా హ్యాస్ లిమిట్లెస్ పొటెన్షియల్. అంటే భారతదేశము అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది లిమిట్లెస్ పొటెన్షియల్, ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది, ఇంకా చాలా అవకాశం ఉంది అని కూడా చెప్పారు. అయితే కొన్ని మీడియా ఛానల్స్ తో కూడా సెర్జియో గోర్ మాట్లాడి ఇక్కడ కన్ఫర్మ్ చేశారు, 50% నుంచి 18% టారిఫ్లు తగ్గాయని. 25% నుంచి 18% రెసిప్రోకల్ టారిఫ్, రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు 25% 0% చేశారు. సో టారిఫ్ ఇక 50% నుంచి 18% తగ్గింది. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ మీద, మిగతా వాటి మీద చాలా ఖచ్చితంగా ఉండబోతుంది. రేపు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఏవైతే రంగాలు ఇంతకాలం ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ గురించి వెయిట్ చేస్తున్నాయో దానంతటి కూడా క్లియర్ గా వచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన మెసేజ్ కూడా ఇంకా రావాల్సి ఉంది. భారత ప్రభుత్వం దీని మీద అఫీషియల్ గా ఇంకా ఏం ప్రకటించలేదు. బహుశా నరేంద్ర మోడీ నుంచి, తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కూడా మరి కాసేపట్లో ప్రకటన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా వెర్షన్ మాత్రమే వచ్చింది, భారతదేశ వెర్షన్ ఇంకా రావాల్సి ఉంది పూర్తి వివరాలతో. అంటే మొత్తం టారిఫ్ 0 గానుందా, రష్యన్ ఆయిల్ కొంటున్నందుకున్న టారిఫ్ కూడా పూర్తిగా ఎత్తేస్తున్నారా లేదా అన్నది అఫీషియల్ వెర్షన్ రావాల్సింది. కానీ సెర్జియో గోర్ మాత్రం అమెరికా రాయబారి, భారత్ లో న్యూఢిల్లీలో రాయబారి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం కన్ఫర్మ్ చేశారు, 50% నుంచి 18% తగ్గిస్తున్నట్టుగా చెప్పారు. డెఫినెట్ గా ఇది భారత్ అమెరికా సంబంధాలు ఏవైతే ఇంతకాలం ఈ ట్రేడ్ డీల్ కుదరకపోవడం వల్ల ఏదైతే ఉందో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోనున్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.